తెలుసా ఇన్నాళ్ళుగా మనకి కొలెస్ట్రాలే కార్డియోవాస్కులర్ డిసీజెస్కి రిస్క్ ఫ్యాక్టర్ అని నమ్ముతూ అయితే కొలెస్ట్రాల్ ఒక్కటే కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్ కాదండి. ఇన్ఫ్లమేషన్ ఇస్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఆశ్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇన్నాళ్ళుగా మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటేనే కార్డియోవాస్కులర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని నమ్ముతూ వచ్చాము. అయితే రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తోంది అంటే కొలెస్ట్రాల్ కంటే కూడా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే అప్పుడు కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవుతుంది, కార్డియోవాస్కులర్ రిస్క్ ఎక్కువ అవుతుంది అని రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇన్ఫ్లమేషన్కి రీజన్ మనం తినే బ్యాడ్ ఫ్యాట్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటి నుంచి వచ్చే బ్యాడ్ ఫ్యాట్స్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్తో పాటు మేజర్ రీజన్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఈజ్ క్యాల్సిఫికేషన్. వాస్కులర్ క్యాల్సిఫికేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఈ వాస్కులర్ క్యాల్సిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒకటి ఏజింగ్ వల్ల వాస్కులర్ క్యాల్సిఫికేషన్ జరగచ్చు, రెండోది మన బాడీలో ఉన్న కాల్షియం బోన్స్కి డైరెక్ట్ అవ్వకుండా వెజల్స్కి డైరెక్ట్ అయితే వాస్కులర్ క్యాల్సిఫికేషన్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ మన బాడీలో ఎసిడిక్ కండిషన్స్ ఎక్కువ అయినప్పుడు మన బోన్స్లో ఉన్న కాల్షియం లీచ్ అయ్యి బ్లడ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో వాస్కులర్ క్యాల్సిఫికేషన్ జరగచ్చు. అలాగే మనం తీసుకునే వైటమిన్ డితో పాటు వైటమిన్ K2 తీసుకోకపోవడం వల్ల ఈ అబ్జార్బ్ అయిన కాల్షియం బోన్స్ కంటే కూడా వాస్కులేచర్లో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాస్కులర్ క్యాల్సిఫికేషన్ని అవాయిడ్ చేయాలంటే బాడీలో ఎసిడిక్ కండిషన్ని తగ్గించుకోవాలి బై ఈటింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మోర్ ఆల్కలైన్ ఫుడ్ ఫ్రమ్ లెమన్ జ్యూస్. సో ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటే మనకి ఆల్కలైనిటీ బాడీలో పెరుగుతుంది, అలాగే బాడీలో క్యాల్సిఫికేషన్ తగ్గుతుంది. వైటమిన్ డి తీసుకుంటున్నప్పుడు రైట్ డోసేజెస్లో తీసుకోవాలి. అలాంగ్ విత్ వైటమిన్ K2 కంబైన్ చేసుకుంటే ఈ బ్లడ్లోకి కాల్షియం రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చేది ఎక్సెస్ కొలెస్ట్రాల్ వల్ల కాదండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మోర్ ఇన్ఫ్లమేషన్ అండ్ వాస్కులర్ క్యాల్సిఫికేషన్. వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం కన్సిడర్ చేసేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అయితే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఒక్కటే మనం కన్సిడర్ చేయకూడదండి. ఎల్డిఎల్ పార్టికల్ సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Dense particle size of LDL is more dangerous than large fluffy sized LDL particles. Bigger picture of cardiovascular disease risk ని కనుక మనం టార్గెట్ చేస్తున్నట్టయితే సింపుల్ పిక్చర్ ఆఫ్ ఎల్డిఎల్ కంటే కూడా ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఎల్డిఎల్ పార్టికల్ సైజ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.